విద్యా విధానాన్ని ప్రజల దగ్గరికి తీసుకుపోకపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే వాళ్ళకే విశ్వాసం లేదు. కనుక పార్లమెంట్లో చర్చించలేదు, ఎక్కడ ఏం చేయకుండా దాన్ని మన మీద ఉంచారు. ఉండడమే కాదు, దాని అమలు కూడా ప్రారంభించేశారు. విశ్వవిద్యాలయాల్లో సిలబస్ మార్చేస్తున్నారు, స్కూల్ సిలబస్ మార్చేస్తున్నారు, చరిత్రను మార్చేస్తున్నారు. ఎవరి అప్రూవల్? ప్రజల రాష్ట్ర ప్రభుత్వాలు అంగీకరించాయా? ఎవరు లేదు. రాష్ట్ర ప్రభుత్వాలని ముఖ్యమంత్రిని భయపెడుతున్నారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అంటున్నారు, ఇన్కమ్ ట్యాక్స్ రేట్స్ అంటున్నారు. చాలా ఇది కూడా చాలా నేకెడ్గా అంటే నగ్నంగా చేస్తున్నారు. అసలు మీరు మాతో ఉంటే మీకు ప్రొటెక్షన్, మీరేం చేసినా మీరు ఎంత డబ్బులు తీసుకున్నా మేము మాతో ఉంటే ప్రొటెక్షన్, మీరు మాతో లేదని నిజాయితీగా మీరు పే చేస్తారు అనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పాలసీ వేసి అందరినీ భయపెట్టించి ఒక భయంతో, నిజానికి నా విశ్వాసంతో కాదు ఒక భయంతో అసలు సమాజం ఉన్న దశలో ఈ పాలసీని ముందుకు తీసుకుపోతుంది. కానీ పాలసీ సక్సెస్ఫుల్ అవుతుందా? అసలు ఈ రాజకీయ పార్టీలు అధికారం ఉంటాయా? అసలు ఎంతకాలంగా అధికారం ఉంటాయి అనేది ఒక ప్రశ్న. ఒక రెండవ విషయం ఏమిటంటే ఈ నూతన సామ్రాజ్యవాద అభివృద్ధి నమూనా వచ్చినప్పుడు 1970 నుండి అమెరికాలో ఉండే సంక్షోభం వలన వాళ్ళు అంతర్జాతీయ ద్రవ్య సంస్థను పెట్టుకున్నారు, వరల్డ్ బ్యాంక్ వాటిని ఐఎంఎఫ్ను ఉపయోగించుకుంటున్నారు. కానీ మనందరం సంతోషపడవలసిన ఒక సందర్భం ఏమిటంటే ఏ అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థను పెట్టుకున్నారో WTO, అది తీవ్రమైన క్రైసిస్ ఉంది. అమెరికాకి అది అడ్డమైపోయింది. అమెరికా చేసే పనులకి అది అడ్డమైపోయింది. వాళ్ళ వైరుధ్యాలలోనే వాళ్ళు చిక్కుకుపోయారు. కనుక WTOను మేము పట్టించుకోం, ట్రంప్ ఉన్నప్పుడైతే నాకు సంబంధం లేదు, మేము తినము అని మొదలుపెట్టారు. ఎందుకంటే ఏ సంస్థను తాము నిర్మించుకున్నారో ఆ సంస్థ ఎప్పుడైతే తమ ప్రయోజనాలు పనికిరాదనుకున్నారో మొత్తంగా WTO కలిసిపోయారు. మనం ఆల్ ఇండియా ఫోరం తరఫున విద్యను WTOలో చేర్చొద్దని వారం రోజులు మనము ధారణ చేసాము, ప్రొటెస్ట్ చేసాము. ఇప్పుడు అది అవసరం లేదు. వాడు ఇప్పుడు వాడే క్రైసిస్ ఉంది. కనుక అంతర్జాతీయంగా సామ్రాజ్యవాదం ఒక రకమైన క్రైసిస్ ఉంది. కాబట్టి ట్రంప్, తర్వాత ఆ బ్రెజిల్లో ఆ ప్రెసిడెంట్, తర్వాత బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ వీళ్ళందరినీ చూస్తే విచిత్రమైనటువంటి నాయకత్వం ప్రపంచంలో వచ్చేసింది. ఎన్నడూ ఊహించండి బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ అలా ప్రవర్తిస్తాను కానీ, బ్రెజిల్ ప్రైమ్ మినిస్టర్ అట్లా ప్రవర్తిస్తానని మనం ఎన్నడూ అనుకోలేదు. కానీ రకరకాలమైన విచిత్రమైన మనుషులు ఈ క్రైసిస్ నుంచి వచ్చేసారు. కనుక మనము వాళ్ళ విద్యా ఉద్యమ నిర్మాణానికి కావాల్సిన అంతర్జాతీయ పరిస్థితి ఏదైతుందో అది మనకు అనుకూలంగా మారుతున్నది మనం గుర్తించాలి. అలాగే దేశంలో ఫ్యాసిజము ఫుల్ ఫ్లెడ్జ్గా వస్తుందా, సెమీ ఫ్యాసిస్టా అని మనం అనుకుంటాం. కానీ ఫ్యాసిజం కూడా ఈ దేశంలో దానికి తగ్గవలసిన దెబ్బ తగిలింది. ఇవాళ నరేంద్ర మోడీ అంత బలంగా లేడు. అసలు అంటే వాళ్ళ సిద్ధాంతకర్త మనకు 3 శత్రువులు ఉన్నారు. ఒకటి ముస్లింలు, రెండోది క్రిస్టియన్లు, మూడవది కమ్యూనిస్టులు అని రాశాడు. ఇవాళ నరేంద్ర మోడీ వీడి కోపం కలిసి మరి దాన్ని ఎట్లా సమర్థించుకుంటారో ఇంతకాలం మనకు తెలియదు. చాలా ఆశ్చర్యంగా నిన్న విశ్వ హిందూ పరిషత్ అతను ఒక తమ వ్యాసం రాశారు. మత సామరస్యం కావాలి, మతాలన్నీ కలిసి ఉండాలి, అన్ని మతాలు గౌరవించబడినవి. ఎవరు? విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు. అంటే ఈ భాష మారుతున్నది, తర్వాత ఈ భావాలు మారుతున్నాయంటే శాసనం తాను ఎలా బతకాలి, తనను తాను ఎలా బతికించుకోవాలి అనేటువంటి కలిసిపోవడం పడ్డారు. కాబట్టే ఇవాళ వాళ్ళకు వచ్చిన అనుభవం ఏదైతుందో వాళ్ళకి వాళ్ళ శాసనం దెబ్బతిన్నది అనడానికి 2 మనం ఉదాహరణలు. ఒకటి వెస్ట్ బెంగాల్లో ప్రధానమంత్రి, హోంమంత్రి, బీజేపీ నాయకులు అందరు వెళ్ళినా కూడా వెస్ట్ బెంగాల్లో వాళ్ళకు మ్యాండేట్ కాదు. అంటే ఈ దేశ ప్రజలు వాళ్ళకుంటే స్వతంత్రమైన స్వేచ్ఛగా అది ఎన్నికలు ఎంత అది అంటే లోపభూయిష్టమైన వెస్ట్ బెంగాల్లో ఉంది. అలాగే కార్పొరేట్ శక్తులు ఎప్పుడైతే వ్యవసాయ రంగానికి వెళ్ళాయో, నిజానికి పాశ్చాత్య దేశాల్లో చాలా ఈజీగా కార్పొరేటైజ్ చేశారు వ్యవసాయ రంగాన్ని. కానీ మన దేశంలో వాళ్ళు అన్ని కార్పొరేటైజ్ చేశారు. పబ్లిక్ సెక్టర్ అంటే అన్ని అమ్ముతున్నారు. ఎవరు ట్రేడ్ యూనియన్స్ అంతా బలహీనపడ్డాయి. ప్రొటెస్ట్ లేదు. ఎయిర్ ఇండియాని అమ్మితే ఏమీ ప్రొటెస్ట్ లేదు. చాలా అయితే తక్కువ ధరకి
మొత్తం అన్ని పబ్లిక్ రంగ సంస్థలు ఆపేస్తామంటున్నారు. అయినా ట్రేడింగ్ నుంచి లేదు, ఇంకా మాకేం అడ్డు లేదని వ్యవసాయ రంగానికి పోయారు. అక్కడ ఈ దేశంలో ఉండేటువంటి రైతాంగం, ఈ దేశంలో ఉండేటువంటి అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి రైతాంగం ఏదైతుందో ఒక్కసారి అడ్డుకట్ట వేశారు. ఇంకా మీరు ఇక్కడ నుంచి లక్ష్మణ ఎట్లా దాటడానికి వీళ్ళు మేము రాండి అసలు చూస్తాము. ఎంత ఎన్ని రోజులుగా వాడు వచ్చే ఎన్నికల దాకా చేస్తామంటున్నారు. అంటే ఈ దేశంలో ఉండేటువంటి గ్రామీణ ప్రాంత రైతాంగానికి ఈ అభివృద్ధి నమూనా అంగీకారం కాదు. ఆల్ ఇండియా ఫోరం కూడా మద్దతు తెలిపారు. ఆ ఫార్మర్స్ దానికి వెళ్ళి అక్కడ కూర్చున్నారు మనవాళ్ళు, మన ప్రతినిధులు అక్కడ వాళ్ళని ఉద్దేశించి మాట్లాడారు. విద్య యొక్క ప్రాధాన్యత గురించి ఫార్మర్స్ మూవ్మెంట్ చెప్పారు. మీరు విద్యను మీ ఉద్యమంలో భాగంగా తీసుకోవాలి అని కూడా మనం వాళ్ళకి చెప్పడం జరిగింది. కానీ రైతాంగ ఉద్యమం కూడా ఈ దేశంలో ఉండేటువంటి శాసనానికి ఒక అడ్డంకుగా నిలబడ్డని ఏ ప్రయత్నం చేసినా ఏది చేసినా కూడా వాళ్ళకి కలిగింది. కనుక నిజానికి మనకు విద్యా ఉద్యమానికి కూడా ఇవాళ స్ఫూర్తి ఎవరంటే రైతాంగం. ఎలా చేయగలిగారు ఇంత నిర్బంధ పరిస్థితుల్లో? ఒక అంటే ఎక్కడ పడితే అక్కడ అరెస్ట్ చేస్తున్నటువంటి సందర్భంలో దేశమంతా ఒక భయానక వాతావరణంలో రాజకీయ నాయకులంతా భయపడుతున్నప్పుడు రైతాంగం ముందు నిలబడి మేమున్నాం, మేము పోరాటం చేస్తాం అనేది పోరాటం చేస్తున్నారో ఆ శాసకం ఏదైతుందో అది బలహీనపడింది. ఇక మూడవది తెలంగాణకు వస్తే, తెలంగాణకు సార్ చెప్పినట్టుగా తెలంగాణకు ఒక సుదీర్ఘమైన అద్భుత చరిత్రం, పోరాట చరిత్రం. మనందరం కూడా ఇంత కొంత పోరాట చరిత్రన్నటువంటి తెలంగాణ ఒకవేళ సెపరేట్ స్టేట్ అయితే ఇక్కడ వచ్చే రాజకీయ నాయకత్వం కొంతగా భిన్నంగా ఉంటుందని అనుకున్నాం. తప్పే కావచ్చు, మొత్తంగా మారుతుందని నా వ్యాసాలు నేను మళ్ళీ ఎంపీకి పోయి చదువుతున్నాను. ఎప్పుడు ఏదో అద్భుతం జరుగుతుంది అనుకోరు. నిజానికి తెలంగాణ వచ్చుకో నిద్రలే రాత్రి రాశాను ఏమవుతుందో తెలంగాణ. కానీ నిజానికి తెలంగాణలో జరిగింది ఏమిటంటే, నిజాం కాలంలో ఒక 20 కిలోమీటర్ల రేడియస్ లో ప్రభుత్వం పొందింది సర్వే కాస్ట్. ఇవాళ తెలంగాణలో అధికారంలోకి వచ్చిన వాళ్ళు ఆ 20 కిలోమీటర్ల భూమిని అక్కుపై చేయడం, గుట్టలను కుంటలను, తర్వాత ఎక్కడ పడితే అక్కడ అసలు ఇక్కడ హైదరాబాద్ చుట్టంతా తోగడము, గుట్టలన్నీ ఆక్రమించుకున్నారు. దీని కొరకు వాళ్ళ అధికారులు ఆ పాలక వర్గ స్వభావమే సంపూర్ణంగా అది స్వార్థపరంగా తమ ప్రయోజనాలు కొరకని తెలంగాణ ఉపయోగించుకున్నారు. తెలంగాణ ఎక్స్ప్లాయిట్ చేసేసి ఆంధ్ర ప్రాంతంలో కూడా ఎక్స్ప్లాయిట్ చేసుకుంటారు. వాళ్ళు కూడా దీంట్లో ఉన్నారు. ఇప్పుడు రెండు రాష్ట్రాలు కలవాలంటున్నారు. మనం 10-15 ఏళ్ళు చేసిన ఉద్యమం ఏమైంది? మన అంటే జాయింట్ యాక్షన్ కమిటీలు ఏమయ్యాయి? లక్షలాది మంది పిల్లల యొక్క ఉద్యమాలు ఏమయ్యాయి? వాళ్ళ విద్యార్థి సంఘాలు ఏవైతే మనతో ఉన్నాయో వాళ్ళకి ఇంకా ప్రజాస్వామ్య విలువల మీద గౌరవం ఉంది కాబట్టి వాళ్ళు మనతో ఉన్నారు. కానీ విద్యార్థి సంఘాలు ఏమయ్యాయి? ఆ వాళ్ళకి జాయింట్ యాక్షన్ కమిటీలు ఏమయ్యాయి? అంటే ఈ నిర్వీర్యం చేయడం అనేది అది అంటూ భాగం, అంత నిర్వీర్యం చేయడం. కానీ ఇదే సందర్భంలో చాలా మంది తెలంగాణలో కూడా మిగతా రాష్ట్రాల్లో జరుగుతున్నట్టుగా వేలాది మంది పిల్లలు మళ్ళీ ప్రభుత్వ స్కూల్కి వస్తున్నారు. పత్రికలన్నీ ప్రైవేటు దానికి మద్దతు అడ్వర్టైజ్మెంట్స్ వస్తాయి. కానీ పత్రికలు కూడా రిపోర్ట్ చేస్తున్నాయి. అంటే ఏమిటంటే స్కూళ్ళు సరిగా లేవు, తర్వాత హై స్కూల్ 6 మంది టీచర్సే ఉన్నారు, 5 గదులే ఉన్నాయని పత్రికలే రాస్తుంటాయి ప్రభుత్వ స్కూళ్ళ గురించి. ఇక ఈ టెక్నాలజీ ఏదైతే వచ్చిందో, ఆన్లైన్ ఎడ్యుకేషన్ అని ఏదైతే వచ్చిందో, అది నిజానికి పేద పిల్లలకు చాలా పెద్ద అసలు ప్రమాదకారిగా మారింది, చాలా ప్రమాదకారిగా మారింది. పియూసీఎల్, మహారాష్ట్ర పియూసీఎల్ వాళ్ళు ఒక సర్వే చేశారు. వారి విద్యతో డైరెక్ట్ సంబంధం లేకున్నా మహారాష్ట్ర బాంబే స్లమ్స్ లో ఒక సర్వే చేశారు, ఒక రిపోర్ట్ తీసుకొచ్చారు. నన్ను దాన్ని విడుదల చేయమన్నారు. దాంట్లో నిజానికి ఆ రిపోర్ట్ చదివితే స్లమ్స్ లో అంటే బాంబే యొక్క మురికివాడల్లో 0.8% మాత్రమే ఈ టెక్నాలజీ, 0.8, 1% కూడా కాదు. దేశవ్యాప్తంగా ఈ టెక్నాలజీ 20% మందికి మాత్రమే అని లెక్క చెప్తుంది. ఎవరి కొరకు మరి 80% మంది పిల్లలు ఎక్కడ పోతుంది? వాళ్ళు ఇంట్ల మీద చెట్ల మీద ఎక్కి ఆ సిగ్నల్ పట్టడానికి కష్టపడుతున్నారు. అంటే టెక్నాలజీ సార్ ఒక మాట చెప్పాడు, సమానత్వాన్ని తీసుకురావాలి, సమానత్వ భావన. కానీ అసమానత్వం పెరుగుతుంది. అసమానత పెరిగి టెక్నాలజీ ప్రజలకు శత్రువుగా మారింది.
పిల్లలకి చదువుకుంటున్న పిల్లలకి అది శత్రువుగా మారింది, ఒక ప్రత్యర్థిగా మారింది. ఇవాళ దానివల్ల అసమానతలు ఇంకా విపరీతంగా పెరిగాయి. పోనీ నిజానికి దాన్ని అఫోర్డ్ చేయగలిగిన వాళ్ళకైనా పిల్లలకు అంటే మా ఇంట్లో నాకు ఇద్దరు మనమరాళ్ళు ఉంటారు, అస్సలు వాడికి ఇష్టం లేదు. ఆన్లైన్ క్లాస్ ముందు కూర్చోవడానికి వాడికి ఇష్టం లేదు. మా చిన్న మనమరాలు 6 ఏళ్ళు 5 ఏళ్ళు ఇప్పుడు ఆ గూగుల్లో పోయింది అడిగింది, ఆన్లైన్ క్లాస్ నుండి తప్పించుకోవడం ఎలా అని, హౌ టు ఎస్కేప్ ఆన్లైన్ క్లాసెస్ అని అడుగుతుంది గూగుల్. అంటే పిల్లలకి ఇష్టం లేదు, ఆ చదువులో అసలు శ్రద్ధ లేదు. సరే ఏం చేయాలి, ఏం చేసేదంటే ఇన్నోవేషన్ లేదు, కొత్తగా ఆలోచన లేదు, ఏం చేయాలనేది. అంటే ఆ సందర్భంలో ఇవాళ టెక్నాలజీ అంటే అన్ని అసమానతతో పాటు టెక్నాలజీ ఉన్న అసమానతను పెంచింది విద్యారంగం. మనం ఇవాళ విద్యా ఉద్యమంలో భాగంగా, మన సేవ్ ఎడ్యుకేషన్లో భాగంగా అంతర్జాతీయ జాతీయ పరిస్థితుల యొక్క నేపథ్యంలో తెలంగాణలో జరిగినటువంటి అన్యాయానికి మనము అసలు దాన్ని అర్థం చేసుకుంటూ ఇవాళ మనము ప్రజల దగ్గరికి వెళితే తప్పకుండా ప్రజలు స్పందిస్తారు. ఎందుకంటే వాళ్ళకు ఈ టెక్నాలజీ అనుభవం, ఈ ఆన్లైన్ ఎడ్యుకేషన్ అనుభవం ఉంది కాబట్టి వాళ్ళు రెడీగా ఉన్నారు. పిల్లలు బడిపోలేదు, మరి బడిపోకుంటే వేరే ఆల్టర్నేటివ్స్ ఏం చెప్పలేదు. తర్వాత వాళ్ళకే జీతాలు ఉన్నాయి పోయినాయి, తర్వాత ఉద్యోగాలు ఊడాయి, ఆదాయాలు తగ్గాయి. అంతిమంగా వాళ్ళకి అర్థం ఏంటంటే ఆదాయాలు తక్కువ ఉన్నటువంటి వాళ్ళకు అంతిమంగా మిగిలింది ప్రభుత్వ పాఠశాల. ఇది వాళ్ళ అనుభవపూర్వకంగా తెలుసుకున్నా దాన్ని మనం స్పష్టంగా చెప్పాలి. మామ చెప్పినట్లు స్పష్టమైన సామాజిక అనుభవాన్ని స్పష్టంగా చెప్పడమే ఉద్యమం, జ్ఞానం. మనం ఇవాళ చేయవలసిన పని ఏంటంటే ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజల అనుభవాన్నే వాళ్ళకి విశ్లేషించి చెప్పి ఎందుకు ప్రభుత్వ పాఠశాలలు కావాలి, ఎందుకు అసలు మనం ఇవాళ పాలకులను ఒత్తిడి పెట్టి విద్యారంగాన్ని సంపూర్ణంగా ప్రజాస్వామీకరించి మానవీకరించి అందరికీ సమానమైన విద్య అనే మన నినాదం 40 ఏళ్ళ నుంచి మనం చేస్తున్నాము. కానీ దానికి కావలసినటువంటి చారిత్రక పరిస్థితులు ఏర్పడుతున్నాయి అనేది మాత్రం మనం అర్థం చేసుకొని ఇవాళ చాలా మంది రాలేదు. మనం పోయినా ఏం జరుగుతుంది, ఎన్ని మీటింగ్లు పెట్టుకుంటూ మాత్రం ఏమైంది అని ఒక నిరాశ నుంచి బయటపడితే తప్పించి చరిత్ర మన వైపు మళ్ళీ బాగుతుందనేటువంటి అవగాహన ఉంటే తప్పించి సంపూర్ణమైన విశ్వాసంతో మన ఉద్యమంలో పాల్గొంది. కనుక ఉద్యమంలో పాల్గొనాలంటే మనకు విశ్వాసం ఉండాలి, మన లైన్ గెలుస్తుంది, విద్య తప్పకుండా ప్రభుత్వ రంగంలోకి వస్తుంది. అమెరికాలోనే వాడు మళ్ళీ చార్టర్ స్కూల్స్ అనేవాడు, నైబర్హుడ్ స్కూల్స్ క్లోజ్ చేసిన వాడు ఇవాళ నేను పెద్ద ఎత్తున ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్కి బడ్జెట్ ఇస్తామని, స్టాండర్డ్స్ అనేవాడు సంపద పంచుతామని అమెరికాలో నిర్ణయం వచ్చిన తర్వాత అంత పెట్టుబడి ఈ దేశంలో ఇంత అసమానత ఉన్నప్పుడు కార్పొరేట్ శక్తులు పెరిగాయి, అన్ని లాభాలు చేసుకుంటే 1.5 సంవత్సరాల్లో లాభపట్టేది వాళ్ళే, విపరీతంగా లాభాలు. మీరు ఎకనామిక్ టైమ్స్ అవుతాను నేను, దాంట్లో ఎకనామిక్ టైమ్స్ లో వాడు 22% లాభం, 30% లాభం, చాలా సంపన్నులు అయిపోయారు. కానీ ఆ సంపద ఏదో పోయి కష్టపడి వీడియోలో మ్యానుఫ్యాక్చర్ చేసి ఉత్పత్తి కాదని మాట రియల్ సార్ చంద్రరావు సార్ తెలుసు. ఇట్స్ వెరీ ఫిక్టీషియస్ క్యాపిటల్. వాడినమ్మడం వీడి భూమిని వాడమ్మడం, ఇంట్లో నుంచి వచ్చినట్టు మన కెనాట్ టేక్ సొసైటీ ఫార్మర్. ఈ సమాజాన్ని ముందుకు తీసుకెళ్ళలేదు, వాళ్ళకి ఆ కెపాసిటీ లేదు. కనుక తప్పకుండా ప్రజల నుంచి ఒక ప్రతిఘటన వస్తుంది, ఒక ఆల్టర్నేటివ్ వస్తుంది. తప్పకుండా మనం ఈ చారిత్రక సందర్భంలో మనం ఉద్యమ నిర్మాణం చేస్తున్నాము. ఒక చారిత్రక స్పృహతో, ఒక సామాజిక స్పృహతో నేను చాలా సందర్భాలు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ఉద్యమం చేస్తే ఏమవుతుంది, సక్సెస్ఫుల్ అవుతుందా కాదా అని అనుకునే వాళ్ళు మనలో ఉండే మనిషిని మనం కాపాడుకుంటాం. ఉద్యమం చేస్తున్న క్రమంలో మనం మనుషులుగా మిగులుతాం, అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఉద్యమం సక్సెస్ఫుల్ అవుతుందా కాదు, ప్రాసెస్ చాలా ఇంపార్టెంట్. మన ఉద్యమంలో పాల్గొంటే మనం చనిపోయే ముందైనా మనం ఏం చేశామంటే సమాజానికి ఒక విలువ కొరకు పోరాటం చేసింది. ఆ విలువ తర్వాత తరాలు నిలబెట్టవచ్చు. కానీ మనం ఏం చేయకుండా ఏం కాదు, ఏం చేసినా కాదు, హైదరాబాద్ పై మీటింగ్ అటెండ్ చేసి 8 సార్లు మాట్లాడతారు, ఇదంతా నడుస్తూనే ఉంటుంది అనే నిరాశ నుంచి బయటపడి ఒక కొత్త విశ్వాసంతో మనలో ఉండే మనిషిని మనం కాపాడుకుంటూ ఇప్పుడున్న చారిత్రక సందర్భంలో ఉద్యమ నిర్మాణం చేస్తే మనకు తప్పకుండా ఒక సక్సెస్ వస్తుంది, విజయం వస్తుంది అనే విశ్వాసంతో నేను ఉన్నాను. 3 వయసులో కూడా ఈ విశ్వాసంతోనే మనం పనిచేయవలసిన అవసరం ఉంటుందని చెప్తూ తప్పకుండా మన ఉద్యోగం ముందుకు పోతుంది అనే విశ్వాసం నాకు ఉంది. అందరికీ ధన్యవాదాలు.